సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్‌లో తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి సినిమాకి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నా, సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే విజేంద్ర ప్రసాద్ గతంలో అందించిన లీక్ ప్రకారం ఈ సినిమా జనవరిలో స్టార్ట్ కానుందని సమాచారం. ఈ క్రమంలోనే రాజమౌళి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తారు అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇక జక్కన్న మహేష్ బాబుతో సినిమాను గ్లోబల్ రేంజ్‌లో తెరకెక్కించనున్నట్టు వెల్లడించాడు. భారీ స్కేల్‌తో ఈ సినిమా రూపొందనుందని, ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సినిమా కోసం పనిచేయనున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటికి వినిపిస్తోంది. ఈ మూవీ విషయంలో రాజమౌళి 'బాహుబలి'కి పంతాతో ఫాలో అవుతున్నాడని సమాచారం. ఇక మహేష్ బాబు సినిమా కూడా 2 భాగాలుగా రూపొందిస్తున్నట్లు సమాచారం. 1000 కోట్లతో సినిమాను నిర్మించాలని అనుకున్న బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో ఈ సినిమా 1200 కోట్లకి పైగా ఖర్చు అవుతుందని, అందుకే ఈ సినిమాను 2 పార్ట్స్‌గా తీయడానికి రాజమౌళి ఫిక్స్ అయ్యాడట. ఈ మూవీ 2 పార్ట్స్‌కు కంప్లీట్ కావడానికి దాదాపుగా 4-7 ఏళ్లు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా ఎస్ఎస్ఎంబీ 29 కోసం మరొక స్టార్ ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. ఇక ఇది తెలిస్తే అందరికీ షాక్ తప్పదు. ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఇండియా చర్చించుకునే స్థాయి నుంచి ప్రపంచం మాట్లాడుకునే స్థాయికి ఎదిగిన రాజమౌళి రేంజ్ 'బాహుబలి' సిరీస్‌తో 2400 కోట్లు, 'RRR'తో 130 కోట్లు వసూలు చేసి చూపించిన రాజమౌళి, మహేష్ బాబు కోసం అంతకు మించి ఆలోచనలు చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 కోసం చాలా వరకు టీమ్ అంతా హాలీవుడ్ నుంచి రాబోతున్నారు. ఇక ప్రపంచంలోని ది బెస్ట్ లొకేషన్స్‌లో ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే లొకేషన్ రెక్కి కూడా అయిపోయింది. కనీసం 1200 కోట్లు అవుతుందని తెలుస్తోంది. షూటింగ్ జరిగే టైంని బట్టి మరొక 200-300 కోట్లు అదనంగా అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక బిజినెస్ టార్గెట్‌గా 2000 కోట్లుగా పెట్టుకొని పనిచేస్తోంది టీమ్. 'త్రిబుల్ ఆర్'తో హాలీవుడ్‌కి హాయ్ చెప్పేసి జక్కన్న ఎస్ఎస్ఎంబీ 29తో అక్కడే సెటిల్ అయ్యే ప్లాన్ చేస్తున్నారు.